హలో అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో రైతు భరోసా సంబంధించిన రైతు బంధు అమౌంట్ అనేది 1 నుంచి 8 ఎకరాల వరకు అయితే చాలా మందికైతే రైతు బంధు అనేది పడది. సో ఎంతమంది పడిందో వారికి కూడా అంతమందికి అయితే ఇంకానైతే డబ్బు అనేది ఖాతాలో అయితే జమ కాలేదు. యాసంగి రైతు బంధుకు సంబంధించిన 1 నుంచి 3, 4, 2 ఎకరాల వరకు అయితే ఇంకానైతే డబ్బు అనేది జమ కాలేదు. ఒక్కో అకౌంట్లో రూ. 18 ₹1 అనేది జమ కావడం అయితే మనమైతే న్యూస్ ద్వారా తెలుసుకున్నాం. సో దానికి సంబంధించిన రైతు బంధు అమౌంట్ అనేది అసలు పడుతుందా పడదా ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎన్ని ఎకరాల వరకు అయితే పడుతుందో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి వీడియోని అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసా అమౌంట్ అనేది చాలా మందికి అయితే ఖాతాలో అయితే పడి ఎర్రయి మళ్ళీ అయితే డబ్బు అయితే వాళ్ళ దగ్గర ఉంది, కానీ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం అయితే జరుగుతలేదు. సో ఎందుకంటే అది కేవైసీ మీరు సరిగ్గా చేసుకోకపోతే, అప్డేట్ చేసుకోకపోతే మీరైతే దగ్గరున్న ఏవే కార్యాలయంలోకి వెళ్ళి అయితే మీరైతే రైతు బంధుకు సంబంధించిన ఖాతాను అనేది బ్యాంక్ అకౌంట్ అనేది సరిగ్గా చూసుకొని అప్డేట్ అయితే చేయండి ఫస్ట్. తర్వాతనైతే ఎవరైతే మీకు ఇంకా డబ్బు అనేది పడలేదో, సో రోజుకైతే 10,000 మంది రైతుల ఖాతాల నుంచి డబ్బు అయితే జమ చేస్తుందని అయితే చెప్పారు. సో దానివల్లనైతే లేట్ అవుతుందైతే జరగచ్చు. సో అన్ని జిల్లాల వారికి అయితే జమ అవుతుంది. సో ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వాళ్ళైతే ఏమాత్రం టెన్షన్ పడకుండా ఇంకొక రానున్న 3, 4, 5 రోజులలో అయితే అందరి ఖాతాల్లో అయితే డబ్బు అనేది సమకూరుస్తుందని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేసినట్టు తెలుస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.